శ్రీమతే నమః. కృష్ణుడి నుంచి మనం ఇంకొక విషయం నేర్చుకోవాలి. అన్నదమ్ముల బంధం. అన్నదమ్ముల బంధం ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది కృష్ణ పరమాత్మని చూసి మనం నేర్చుకోవాలి. వనంలోకి వెళ్తూ ఉంటారు కదా ఈ ఆవుదూడలని మేపుకు రావడానికి. ఆ వనంలో ఉన్న పూల మొక్కలు, ఫలవృక్షాలు అవన్నీ వాటి బరువుకిట నేల మీదకి వాలిపోయి ఉన్నాయట. అలా వాలిపోతే కృష్ణుడు బలరాముడితో చెప్తున్నట్ట, అన్నయ్య, ఈ వృక్షాలన్నీ తమ అజ్ఞానం చేత పూర్వజన్మలో ఏ కర్మలు చేశాయో గాని ఈ జన్మలో వృక్షాలుగా మొక్కలుగా పుట్టాయి. నువ్వు ఈ చెట్ల కింద నిలబడుంటే ఆ మొక్కలు తమకు పూచిన పూలని నీ పాదాల మీద రాల్చి, ఆ వృక్షాలేమో తమకు కాచిన పళ్ళని నీ పాదాల వద్ద పెట్టి నిన్ను పూజిస్తున్నట్టు, నీకు నమస్కరిస్తున్నట్టు ఉంది కదా. అంతేకాదు, ఈ తుమ్మెదలు నీ యొక్క కీర్తిని గానం చేస్తున్నట్టు ఝుమ్ అంటూ నాదం చేస్తున్నాయి. ఈ చెట్లు భ్రమరములు పూర్వజన్మలో గొప్ప మునులయ్యుండొచ్చు. వాళ్ళు వృక్షాలుగాను తుమ్మెదలుగాను పుట్టిన మానవ రూపంలో ఉన్న నిన్ను ఏ జన్మలో కూడా వదలకుండా పూజ చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. అన్నయ్య, అటు చూడు, ఆ నెమళ్ళు ఎంత మనోహరంగా నృత్యం చేస్తున్నాయో, ఆ లేళ్లు ఎంతగా గంతులు వేస్తున్నాయో, కోకిలలు మధురంగా కూస్తున్నాయి. ఇవన్నీ నీ గుణగణాలను కీర్తిస్తున్నట్లుంది కదూ. ఎందుకంటే మనం ఈ వనానికి అతిథులం. ఈ వృక్షాలు, నెమళ్ళు, లేళ్ళు, కోయిలలు మనకు ఆతిథ్యాన్ని ఇస్తున్నట్లుంది కదూ. అతిథులకి సత్కారం చేయటం సత్పురుషులకు పుట్టుకతో వచ్చిన సంస్కారం కదా అన్నయ్య. బృందావనంలో ఉన్న ఈ నేల నీ పాదస్పర్శతో పునీతమైపోయింది. నీ చేతి స్పర్శతో ఈ చెట్లు, లతలు అన్నీ ధన్యమయ్యాయి అంటూ బలరాముడితో ప్రకృతి సౌందర్యాన్ని గురించి మాట్లాడుతూ కృష్ణుడు గోపబాలులతో గోవులను తోలుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. అన్నయ్య అంటే ఎంత ప్రేమ చూడండి. కృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చుని భ్రమరమును ఝుమ్మంటూ నాదం చేస్తూ ఉంటే ఆ నాదానికి తగ్గట్టుగానే వేణునాదం చేస్తూ ఉండేవాడనమాట. అలాగే కోయిలు కూస్తుంటే వాటితో పాటు తన వేణువును కూడా ఊదేవాడు. నెమళ్ళు ఆడుతుంటే వాటితో పాటు వాటిని అనుకరిస్తూ నృత్యం చేస్తూ ఉండేవాడు. తాను మేపుతున్న ఆవులు పక్కదారి పడుతుంటే వాటిని పేరు పేరున పిలుస్తూ వాటిని తన దగ్గరికి రప్పించుకునేవాడు. సింహము, పులిగర్జనలు విని లేళ్లు పరిగెడుతూ ఉంటే వాటిని అనుకరిస్తూ తాను పరిగెత్తేవాడు. అది చూసి గోపబాలురు ఆనందంతో కేరింతలు కొట్టేవారు. ఎప్పుడైనాట బలరాముడు అలసిపోయి గోపబాలుర తొడ మీద తల పెట్టుకుని పడుకుంటే కృష్ణ పరమాత్మ అన్నగారి కాళ్ళు పిసికేవాడట. ఎంత ధన్యజీవో కదా బలరాముడు. కృష్ణ పరమాత్మ కాళ్ళు పిసికేవాడు అంటే అబ్బా, అది వింటుంటేనే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేయట్లేదా? అంత ప్రేమ అన్నయ్య అంటే కృష్ణుడికి. గోపబాలురందరూ ఒకరి చేతుల్లో ఒకళ్ళు పట్టుకుని కలిసికట్టుగా నృత్యం చేస్తూ మధ్యలో పడిపోతే వాళ్ళని చూసి రామకృష్ణులు పక్కపక్క నవ్వేవారు. బలరాముడు, కృష్ణుడు అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే గోపబాలురు పోటీపడి వాళ్ళ కాళ్ళు పట్టేవాళ్ళు. మరి కొంతమంది చెట్ల ఆకులతో విసనకర్రలు తయారు చేసి విసురుకునేవారని చెప్పి కిందటిసారి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కూడా వాళ్ళు అలసిపోతూ ఉంటే కృష్ణుడు సేవ చేస్తూ కృష్ణుడు చేసిన సాహస కృత్యాలని గానం చేస్తూ ఉండేవారట. లక్ష్మీదేవి ఏ పాదాలను తన ఒడిలో ఉంచుకుని సేవ చేస్తూ ఉంటుందో ఆ పాదాలని గోపబాలురు సేవ చేస్తున్నారు. వారి భాగ్యం ఏమని చెప్పాలి. కృష్ణుడు సర్వాంతర్యామి అయి ఉండి కూడా ఏమీ తెలియని సాధారణ గోపబాలుని వలె గోపబాలులతో పాటు ఆడుతూ పాడుతూ విహరిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు తన మహిమలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచేవాడు. సరే, సుదాముడు నేను మీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు కదా. ఆ విషయం ఏంటంటే సుదాముడు చెప్తున్నాడు బలరాముడితోటి, కృష్ణుడితోటి, కృష్ణ, ఇక్కడ దగ్గరలో ఒక తాటి చెట్ల తోపు ఉంది. ఆ తాటి చెట్లకి తీయగా ఉండే తాటి పండ్లు ఉంటాయో బాగా పండి కింద పడతాయి. అవి తీసుకుని తిందాము అని అనుకుంటున్నాము. కానీ అక్కడేమో ధేనుకుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు ఎవరిని ఆ తాటి చెట్ల దగ్గరికి రానిచ్చేవాడు కాదు. అలా వస్తే అడ్డకించేవాడు. వాడు ఎప్పుడు గాడిద రూపంలో ఉంటాడు. వాడికి తోడు ఇంకా కొన్ని గాడిదలు కూడా అక్కడ ఉన్నాయి. వాడికి భయపడి మానవులు కానీ పశువులు కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళటం లేదు కృష్ణ. అక్కడ రాలిపడిన తాటి పండ్ల సువాసన ఎక్కడి వరకు వస్తుంది చూడు కృష్ణ. ఆ తాటి పళ్ళు తినాలని మాకు నోరూరుతోంది, కానీ తినలేకపోతున్నాము. కేవలం ఆ తాటి పండ్ల సువాసన మాత్రమే అనుభవిస్తున్నాం కృష్ణ. నువ్వెలా అయినా ఆ తాటి పళ్ళని తెచ్చి మాకు ఇస్తావా
ఆ తాటిపళ్ళ వాసనను బట్టి వాటిని ఇప్పుడే తినాలని కోరికగా ఉంది కృష్ణ. నీకు ఇష్టమైతే ఇప్పుడే మనం ఆ తాటి చెట్ల దగ్గరికి వెళ్దామా అని పలికి కృష్ణుడు ముఖం వంక చూస్తున్నారు అందరూ. సరే అడిగారు కదా గోపబాలురు, అది కూడా ప్రేమగా నాకు తినాలను ఉంది కృష్ణ అంటే కృష్ణుడు ఊరుకుంటాడా చెప్పండి. సరే పోదాం పదండి అంటూ బలరామకృష్ణులు ముందు నడిచారు. వెనకనేమో ఈ గోపబాలురు ఎగురుతూ గంతులు వేస్తూ ఆ తాటి చెట్ల వద్దకి వెళ్ళారు. బలరాముడేమో ఆ తాటి చెట్లను పట్టుకుని బలంగా ఊపుతూ ఉంటే ఆ ఊపిడికి తాటిపళ్ళన్నీ కింద జలజలా రాలి పడిపోయాయి అన్నమాట. మరి పళ్ళు కింద పడుతుంటే శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దం విని గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు అక్కడికి వచ్చాడు. వెనక్కి తిరిగి వెనక కాళ్ళతో బలరాముడి గుండెల మీద బలంగా తన్నాడనమాట. కానీ బలరాముడు పక్కకి పరిగెట్టి ఆ దెబ్బని తప్పించుకున్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు పెద్దగా ఓండ్ర పెట్టి అటు ఇటు అటు ఇటు పరిగెడుతుంటే మళ్ళీ ఆ గాడిద బలరాముడి దగ్గరికి వచ్చి వెనక కాళ్ళతో బలరాముడిని తన్నబోయింది. ఈసారి బలరాముడు ఊరుకుంటాడా? దాని వెనక కాళ్ళని రెండింటిని గట్టిగా పట్టుకుని గిరగిరా గిరగిరా తిప్పేశాడు. ఆ వేగానికి ఆ గాడిద ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బలరాముడేమో చచ్చిన ఆ గాడిదని బలంగా తాటి చెట్ల మీదకి విసిరేశాడు. ఆ శరీరం తగిలి అక్కడున్న తాటి చెట్టు ఒకటి విరిగి కింద పడిపోయింది. ధేనుకుడు మరణించాడు అనే వార్త తెలిసి ధేనుకుడు బంధువులు ఉంటాయి కదా మిగతా గాడిదలు, ఆ ఊరుకుంటాయా? బలరాముడి మీదకి వేగంగా వచ్చాయి. ఈసారి కృష్ణుడు వచ్చాడు. బలరామకృష్ణులు ఇద్దరూ వచ్చిన గాడిదలను వచ్చినట్టు వెనక్కి పట్టుకుని గిరగిరా గిరగిరా తిప్పి చెట్ల మీదకి విసిరేశారు. వాటి శరీరాలు తాకిన తాటి చెట్లు మధురమైన ఫలాలతో సహా నేల మీద కూలాయి. ఆ విధంగా బలరామకృష్ణులు వ్రజవాసులకి ఆ గాడిదల బాధ నుంచి తొలగించారనమాట. ఆ తాటితోపులో మేస్తూ ఉన్నాయి. ఈ గోపబాలురు కూడా తాటి పండ్లను చాలా తృప్తిగా తింటూ ఉన్నారు. బృందావనంలో ఉన్నవాళ్ళు ఆ తాటితోపులో నిర్భయంగా తిరుగుతూ ఉన్నారు. సాయంత్రం అయిపోయింది. సాయంత్రం కాగానే కృష్ణుడు బలరాముడు గోపబాలురు ఆవులను తోలుకుని తమ పల్లెకు చేరుకున్నారు. ముఖం మీద ముంగుర్లు పడుతుంటే తల మీద నెమలిపించము అడవి పూల అలంకారంగా మెరుస్తూ ఉంటే ముఖం మీద చిరునవ్వుతో వేణువు ఊపుతూ ఒంటి నిండా మట్టి కొట్టుకుపోయిన కృష్ణుడిని చూడడానికి ఆ వ్రజంలో ఉన్న వాళ్ళంతా వీధుల్లోకి వచ్చారట. పొద్దున్నుంచి కృష్ణుడు కనపడలేదు కాబట్టి ఒక్కసారి చూడాలి కృష్ణుడిని అందరూ బయటకు వచ్చేసారట. అలా బయటికి వచ్చి కృష్ణుడు కనపడంగానే ఆ వ్రజంలోని స్త్రీలందరూ కృష్ణుని వంక కన్నార్పకుండా అలా చూస్తూనే ఉండిపోయారు. ఈ విధంగా గోపికలందరూ కృష్ణుణ్ణి ప్రేమగా చూస్తున్నారు. ఇవేవి కృష్ణుడు పట్టించుకోవటం లేదు. పట్టించుకోకుండా గోవులతో సహా గోశాలలోకి వెళ్ళిపోయాడు. ఇద్దరు వచ్చారు కదా కొడుకులిద్దరు. యశోద రోహిణి ఏం చేశారు అంటే వాళ్ళని కౌగిలించుకుని నుదుట మీద ముద్దు పెట్టుకుని వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళి స్నానం చేయించి మంచి దుస్తులు వేసి వేడివేడి అన్నం పెట్టారు. బలరాముణ్ణి కృష్ణుణ్ణి మెత్తటి సెయ్య మీద పడుకోబెట్టి లాలించారు. పగలంతా ఆవులని మేపి అలసిపోయిన బలరామకృష్ణులు సుఖంగా నిద్రపోయారు. కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు బలరాముడు కృష్ణుడు తన స్నేహితులతో సహా యమునా నదీ తీరానికి ఆవులను తోలుకుని వెళ్ళారు. అందరూ కాళింది మడుగు దగ్గరికి చేరుకున్నారు. మనకి రేపు ఏ కథ వస్తుంది అర్థమైపోయింది కదా. రేపు ఆ కథని తెలుసుకుందాం. దీని నుంచి మనం తెలుసుకోవాల్సిందేంటి? జగద్రక్షకుడు జగద్గురువు జగన్నాథుడు అయిన కృష్ణ పరమాత్మ ఈ జన్మలో బలరాముడు తనకి అన్నగా జన్మించాడు కాబట్టి అన్నయ్య అంటూ ఎంత ప్రేమను చూపించాడో చూడండి. తను జగన్నాథుడు, ఏదైనా చేయగల సమర్థుడు. అయినా సరే బలరాముణ్ణి అన్నా అంటూ నీకంటా గొప్పవాడు ఎవరున్నారన్నయ్యా అంటూ అన్నయ్యని ఎంతో ప్రేమగా పలకరించటమే కాకుండా అన్నయ్య అలసిపోతే కాళ్ళు పట్టి అన్నయ్యకి సేవ చేసుకున్నాడు. అన్నదమ్ముల బంధం అంటే అది. చీటికి మాటికి తగువులాడుకుంటూ చిన్న చిన్న విషయాలకి బంధాలని దూరం చేసుకునే అన్నదమ్ములకి
బలరామకృష్ణుల ప్రేమ ఒక కనువిప్పు కావాలి. తను ఎంత గొప్పవాడైనా సరే తన సోదరుడి ప్రేమ కోసం తప్పించేవాడే కృష్ణ పరమాత్మ.